నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. లంచం తీసుకుంటూ దొరికిపోయిన మరో ఆఫీసర్. ఆఫీస్ నివాసాలపై సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ. ఆసుపత్రుల్లో ₹5 భోజనం అందిస్తున్న ఘనత తెలంగాణ సర్కార్దే. లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన మంత్రి తలసాని. అమలాపురంలో పరిస్థితి అదుపులో ఉంది. మీడియాకు తెలిపిన హోంమంత్రి తానేటి వనిత. PDS బియ్యం స్వాధీనం. రైసు మిల్లు యజమానిపై కేసు నమోదు. ఇక డీటెయిల్ చూస్తే శంషాబాద్ కోత్వాల్గూడలో టింబర్ డిపో పర్మిషన్ కోసం లంచం తీసుకుంటూ మరో ప్రభుత్వుడు ఏసీపీకి అడ్డంగా దొరికిపోయాడు. శంషాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యామ్ వెంకటేష్ అనే వ్యక్తి దగ్గర 80,000 లంచం తీసుకుంటూ పట్టుబడిపోయాడు. శ్యామ్ ఆఫీస్ నివాసాలపై ఏసీపీ డీఎస్పీ సూర్యనారాయణ సోదాలు నిర్వహిస్తున్నారు. మీ పేరు చెప్పండి సార్. 9086. ఎం వెంకటేష్ అని ఈయన తర్నగల్ ఉంటారు. ఆయన ఇక్కడ కొత్తగూడ రోడ్డు ఉంది మన శంషాబాద్లో. కొత్తగూడ రోడ్లో ఒక టింబర్ డిపో ఓపెన్ చేయడానికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గంగపాడులో పెట్టుకుంటే దాన్ని వాళ్ళు ప్రాసెస్ చేశారు. ప్రాసెస్ చేసే ముందు ఒక 80,000 ఇస్తేనే నీకు ఈ లైసెన్స్ వస్తుంది, టింబర్ డిపో లైసెన్స్ వస్తుంది, లేకపోతే రాదని ఇక్కడ ఉన్న పీరియా నాయక్ సెక్షన్ ఆఫీసరు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు డిమాండ్ చేసింది. దాని మీద మేము ఎంక్వైరీ చేశాము. అది వీళ్ళ డిమాండు కరెక్టే అని మాకు ప్రూవ్ అయింది. దాని మీద ఈరోజు వెంకటేష్ గారు ఈ ₹80,000 పీరియా నాయక్ తీసుకుంటుండగా మేము ఆయన రెడ్ హ్యాండ్ పెట్టుకున్నాం. ఇద్దరిని కూడా మేము అదుపులో తీసుకున్నాం. ఈరోజు పంచనామా చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. రేంజ్ ఆఫీసర్ శ్యామ్ కుమార్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యామ్ కుమార్, అతను కూడా డిమాండ్ చేశారు. ఇద్దరు కలిసి డిమాండ్ చేశారు. ఫస్ట్లో డిమాండ్ చేసి ఈరోజు పీరియా నాయక్ డబ్బులు తీసుకున్నాడు. ఇద్దరు ఇక్కడే ఇదే ఆఫీసులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లోనే డబ్బులు తీసుకున్నాడు. తీసుకుంటే మేము ఆయన్ని రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. ఎం వెంకటేష్ తర్నగల్ దగ్గర ఉంటాడు, కానీ ఇక్కడ కొత్తగూడ రోడ్లో టింబర్ డిపో ఓపెన్ చేయడానికి ఆయన ఒక ఇంటి కూడా రెంట్ తీసుకున్నాడు. రెంట్ తీసుకున్న తర్వాత వీళ్ళు అప్లై చేశాడు టింబర్ డిపో కొరకు. మిగతా పబ్లిక్ నేనేం చెప్తున్నానంటే మీ విధంగా మేము ఎవరైనా ఎనీ ప్రభుత్వంలో పనిచేసే ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అయినా సరే లంచం డిమాండ్ చేస్తే మా దగ్గరికి వస్తే వాళ్ళకి పూర్తి న్యాయం చేస్తాము. లంచగొండు అధికారులను మేము తప్పకుండా మేము పట్టుకుంటాము. వాళ్ళకి బాధితులు కూడా వాళ్ళ పని అయ్యేటట్టు మేము దగ్గర ఉండి చేస్తాము. శ్యామ్ కుమార్ ఇంట్లో కూడా ఇప్పుడు సోదాలు నడుస్తున్నాయి. అట్లే పీరియా నాయక్ ఇంట్లో కూడా సోదాలు నడుస్తున్నాయి. శ్యామ్ కుమార్ ఇల్లు వారాసిగూడ దగ్గర ఉంది, సికింద్రాబాద్ దగ్గర. అట్లా ఈయన పీరియా నాయక్ ఇల్లేమో షాద్నగర్ దగ్గర ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని మల్లికార్జున బిన్ని రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 150 బస్తాల PDS బియ్యంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని సివిల్ సప్లై గోదాములకు తరలించి మిల్లు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చేసాను ఇంకేముంది, ఆయన ఎక్కకపోతూనే ఉంది ఒకటి లేకుండా. షిఫ్ట్ చేస్తాడా? షిఫ్ట్ చేస్తాడా? చేయకుండా చేస్తాడు. కొంచెం క్లారిటీ
అవన్నీ కావాలి, అవన్నీ గుడ్లకు వస్తాయి. అంటే ఆయన తీసుకుంటారు ఫార్మాలిటీ ఆయన ఇప్పుడు రోడ్డు పెడితే ఎలా ఇస్తాడు మమ్మల్ని తీస్తావా ఇది సాగుంది బాసం తీస్తా. కోనసీమలో రేగిన విద్వేషాలకు ఏపీ ప్రభుత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లు దహనం చేయడాన్ని ఆయన ఖండించారు. యువత ఆగ్రహవేశాలకు లోనవద్దని, ఇలాంటి ఉద్యమాల్లో బీజేపీ ఎటువంటి పాత్ర పోషించడం లేదన్నారు. ప్రభుత్వ డబ్బులతో చర్చలు కడుతున్నారు. జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సోము వీర్రాజు ఆరోపించారు. యాక్టివిటీని అనుసరించే రాముడు, అలానే అంతర్వేదిలో రథ దగ్ధం కానీ ఇవన్నీ ఎందుకు జరిగినాయి? చేయదు కానీ మేము బాగా కొంత తగ్గినాయి. ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున వారి విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానన్నారు. ఎక్కడ పెట్టలేదు. వీరు కూడా 3 సంవత్సరాలు అవుతుంది ఆ గ్రౌండ్ అంతా ఖాళీ చేయించారు. ఇప్పుడు కూడా అంబేద్కర్ విగ్రహం కంప్లీట్ కాలేదు. వీరికి నిజంగా ప్రేమ ఉందా? పేరు పెట్టుంటే మొట్టమొదట పెట్టకుండా 1 నెల ఆగిన తర్వాత పెట్టడం మూలంగా ఈవేళ ఉత్పన్నమైన పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అనేది భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయం. ఈ విధంగా అమరావతి బౌద్ధులకు సంబంధించినటువంటి ప్రాంతం. అంబేద్కర్ బౌద్ధిజాన్ని స్వీకరించినటువంటి స్థలాలు అమరావతిలో అనేకమైనవి ఉన్నాయి. వాటి మీద ప్రభుత్వం దృష్టి పెడితే ఎంతో బాగుండేది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ అంశంలో చాలామంది డిబేట్స్లో నేను కొన్ని గమనించాను. దీని వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, ఇలాంటివి కూడా మాట్లాడుతున్నారు. మాకున్న శ్రద్ధ, వారి మీద నిష్ఠ, త్రికరణ శుద్ధితో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి వాటికి ఎక్కడ కూడా తావులేదని ఈరోజు విజయవాడ నుంచి కూడా పెద్దలు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా ఈ అంశాన్ని తెలియజేయాలని, అలానే మంత్రుల ఇళ్ళు కానీ అలానే ఎమ్మెల్యేలు ఇళ్ళు కానీ దగ్ధం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. క్షణికమైనటువంటి ఆవేశాలకు లోను కావద్దనేది కోనసీమ ప్రాంత యువతకి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దూలుమిట్ట మండలం జాలపల్లిలోని భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద భక్తులు హోమం, అభిషేకం నిర్వహించారు. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చొప్పరి వరలక్ష్మి సాగర్ ఆధ్వర్యంలో మహానదనం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గిరికొండరెడ్డి, ఉప సర్పంచ్ సంపత్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. राजाधिराजाय प्रसख्य सागिने नमो वयं वै श्रवणाय कुर्महे तमे कामान् कामकामाय मुख्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः स्वस्ति साम्राज्यं भोजं स्वराज्यं वैराज्यं परमेश्वर राज्यं महाराज्यमाधिपत्यम् अधैतं विष्णवे च निरोधे यज्ञो वै विष्णुः यज्ञ एवान् ततः प्रतिष्ठते स्तोत्रयो अधिकार जवाबानी चाहे मान कृता जाता अंतान मनसुद्धि प्रदक्षिण पदे पदे पापो अंबा प्रमाण बाबस्मा वाम भागे
आहिमान या देवा शरणागतवत्सल यथा शरणागते अस्मात् भवेन सर्वत्र जगदीश्वर आयुष्येन्द्रिये प्रतिष्ठते स्वस्ति मंत्रार्थ సందర్భంగా జాలపల్లి గ్రామంలో అమ్మల శ్రీ భక్తాంజనేయ గుడి వద్ద హోమం కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం మా గౌరవనీయులైన మాజీ సర్పంచ్ మరియు వారే అయ్యగారుగా ఉండి పురోహితులుగా ఉండి దగ్గరుండి మరి నాకు గత 15 రోజుల నుంచి కూడా వారు నాకు చెప్పడం సరే అని నేను కూడా సహకరిస్తాను చెప్పడం తమకి చేయాలంటే ఆ రకంగా చేస్తామని చెప్పి చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా 101 కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. 101 కొబ్బరికాయ మరియు అన్నదాన కార్యక్రమం చేయాలి తమ్మంటే తప్పకుండా చేస్తానని చెప్పి వారిని ఉన్న గౌరవంతో చేయడం జరిగింది. రెండోది ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 101 కొబ్బరికాయ కొట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజులలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేపట్టాలి, మన జనగామ ఎమ్మెల్యే మరోసారి గెలిచి మంత్రి కావాలని చెప్పి మా జాలపల్లి ప్రజల పక్షాన మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ మరియు మా గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీ రాజ్యసభకు బుధవారం 4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతి సచివాలయం అసెంబ్లీ భవన్లో రిటర్నింగ్ అధికారి రాష్ట్ర శాసనమండలి ఉప కార్యదర్శి పివి సుబ్బారెడ్డికి అభ్యర్థులు వి విజయసాయిరెడ్డి, బీదమస్తానరావు, ఎస్ నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య నామినేషన్ పత్రాలను అందజేశారు. I, S. Niranjan Reddy, having been nominated as a candidate to fill a seat in the Council of States, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India. కోనసీమలో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ రాష్ట్రాధికార ప్రతినిధి పోతిన మహేష్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆనందబాబు చేసిన హత్య కేసు నుండి ప్రజల దృష్టి మరల్చడానికి నాయకులు కార్యకర్తలు పనికట్టుకొని మరీ ఘర్షణ చేస్తున్నారని మహేష్ దుయ్యబట్టారు. అంబేద్కర్ గారు నామానికి
వైసీపీ పార్టీ అంబేద్కర్ గారిని అవమానిస్తున్న వైసీపీ పార్టీ వివాదాల్లోకి లాగుతున్న వైసీపీ పార్టీ అంబేద్కర్ గారిని వివాదాల్లోకి లాగుతున్న వైసీపీ పార్టీ అంబేద్కర్ గారిని వివాదాల్లోకి లాగుతున్న వైసీపీ పార్టీ అంబేద్కర్ గారిని వివాదాల్లోకి లాగుతున్న వైసీపీ పార్టీ దళిత ద్రోహి సీఎం జగన్ 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 కోనసీమలో చుట్టుపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోనసీమలో చుట్టుపడిన అమలాపురం సంఘటనపై డీజీపీతో సమీక్షించామని ఏపీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఆందోళనలు జరగకుండా అడిషనల్ డీజీ, డీఐజీ, ఎస్పీలను అదనపు బలగాలను పంపించామని బుధవారం ఆమె మీడియాకు తెలిపారు. అమలాపురంలో ఆందోళన పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మీద కూడా దాడి జరిగిన ఈవెన్ ఎస్పీ, డిఎస్పీ కూడా గాయపడినప్పటికీ కూడా పోలీసులందరూ కూడా ఎంతో సమన్వయంతో ఎదురు దాడి చేయకుండా, కాల్పులు జరపకుండా చక్కగా వారందరినీ కూడా కంట్రోల్ చేసే క్రమంలో సమన్వయం పాటించారు. ఈ సమన్వయానికి ఈ రోజున అక్కడ ఎలాంటి ప్రజలకి కానీ, ఈ దాడికి పాల్పడిన వారికి కానీ ఎవరికి కూడా గాయాలు అవడం కానీ, ప్రాణ నష్టం కానీ ఎలాంటిది జరగకుండా పోలీసులు ఎంతో సమన్వయంతో వ్యవహరించడాన్ని అభినందిస్తున్నాను. ఇదే ఫ్రెండ్లీ పోలీసులకి నిదర్శనమని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాను. ఈ విధంగా ప్రజలతో మమేకమవుతూ ప్రజల యొక్క ఇబ్బందులను కూడా వారు గుర్తిస్తూ తాము ఇబ్బంది పడుతున్నా కూడా ఏమాత్రం కూడా ఎక్కడ వారి హింసకి తావు లేకుండా పరిస్థితులను చక్కబెడుతూ తమ గాయపడినప్పటికీ కూడా ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా సమన్వయం పాటించారు. ఈ రోజున అక్కడ ఎవరైతే రౌడీ షీటర్స్గా ఉన్నారో లేదా ఇంకా హిస్టరీ షీటర్స్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా రూమర్స్ కానీ లేదా ఇంకా ఎలాంటి ఆందోళనకరమైన సమాచారం స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం అమలాపురానికి చెందిన ఇంటర్నెట్ సర్వీసెస్ని ఆపడం జరిగింది. కనుక ఎటువంటి ఇబ్బందికరమైన హింసాత్మకమైన సంఘటనలు జరగకుండా ఉండడం కోసం పోలీసులందరూ కూడా ఎంతో చాకచక్యంతో అక్కడ తమ విధులు నిర్వహిస్తున్నారు. ఈ రోజున ప్రజలందరూ కూడా, ముఖ్యంగా అమలాపురానికి చెందిన ప్రజలందరూ కూడా ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని అందరూ సమన్వయం పాటించాలని తెలియజేస్తున్నారు. ఇక బస్సు డ్రైవర్పై ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటన తిరుపతి చెర్లపల్లి సర్కిల్ వద్ద చోటు చేసుకుంది. ఇద్దరికి మాట పెరిగి వాదులాటకు దారి తీసింది. ఆటో డ్రైవర్, బస్సు డ్రైవర్ బట్టలు చించి దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రుల్లో పేషెంట్స్తో పాటు సహాయకులుగా వచ్చిన వారికి ₹5 భోజనం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ వైద్య సేవలను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. బుధవారం ₹30 లక్షల విలువైన CMRF చెక్కులను 66 మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు.
అమలాపురంలో ఆందోళన పూర్తిగా అదుపు తప్పింది. నిరసనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటి సమీపంలో 3 ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లంచం తీసుకుంటూ దొరికిపోయిన మరో ఆఫీసర్. ఆఫీస్ నివాసాలపై సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ. ఆసుపత్రుల్లో ₹5 భోజనం అందిస్తున్న ఘనత తెలంగాణ సర్కార్దే. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి తలసాని. అమలాపురంలో పరిస్థితి అదుపులో ఉంది. మీడియాకు తెలిపిన హోంమంత్రి తానేటి వనిత. పీడీఎస్ బియ్యం స్వాధీనం. రైసు మిల్లు యజమానిపై కేసు నమోదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.